పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్లో తొలగించిన ఓట్లను ఓటర్ లిస్టుల్లో చేర్చడానికి అనుమతిచ్చింది. పోలింగ్కు కనీసం 2 రోజుల ముందుగా ఓటర్ జాబితాలో చేర్చడానికి ఆమోదం తెలిపింది. అయితే అపిలేట్ ట్రైబ్యునల్ ద్వారా ఆమోదం పొందిన ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జగిమల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్స్పై విచారించింది సుప్రీం ధర్మాసనం. ఓటర్ జాబితాలో ఒక వ్యక్తిని చేర్చడానికి లేదా తొలగించడానికి అపిలేట్ ట్రైబ్యునల్స్కు అధికారాలు కల్పించింది కోర్టు. బెంగాల్లో పోలింగ్ తేదీలకు ముందే ఇది అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 19కి పైగా అపిలేట్ ట్రైబ్యునల్స్ పనిచేస్తున్నాయని చెప్పింది. ఇప్పటికే ఓటు హక్కు కోసం 34 లక్షలకు పైగా అప్పీల్స్ దాఖలయ్యాయని తెలిపింది కోర్టు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో 2 విడతల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. దీంతో అర్హులుగా తేలితే శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. సుప్రీం ఆదేశాలు ప్రజాస్వామ్య గెలుపన్నారు బెంగాల్ సీఎం మమతా. లోక్సభలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య కామెంట్స్ దుమారం రేపాయి. ఏపీ విభజనను భారత్ పాకిస్తాన్ మాదిరి చేశారని అన్నారు. దీనిపై తెలంగాణ నేతలు భగ్గుమన్నారు. ఖబర్దార్ తేజస్వి సూర్య అంటూ హెచ్చరించారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన తేజస్వి సూర్యను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ విభజనపైన లోక్సభలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద కామెంట్స్ రచ్చకు దారితీశాయి. డీలిమిటేషన్, మహిళా బిల్లులపై చర్చ సందర్భంగా మాట్లాడిన కర్ణాటక ఎంపీ తెలంగాణ ఏర్పాటును భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చారు. బ్రిటిష్ వారి కంటే చెత్తగా తెలుగు స్టేట్ను కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్తో తెలంగాణను పోల్చారు. The way the Congress party, the UPA, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లపైన కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తేజస్వి సూర్య ఓ వెధవ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారు. తేజస్వి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాటలను రికార్డ్స్ నుంచి తొలగించాలన్నారు పొన్నం. క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ సమాజం ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపీలు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా పార్లమెంట్లో తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తేజస్వి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. తెలంగాణపై విషం కక్కితే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు వంశీకృష్ణ. పార్లమెంట్లో చర్చ ఏంది, నువ్వు మాట్లాడింది ఏందని ప్రశ్నించారు. పిచ్చివాగుడు వాగితే ప్రజలు తరిమి కొడతారని అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలకు మద్దతు ఇవ్వటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు వంశీకృష్ణ. ఈరోజు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు బిల్లు పెట్టింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, అసలు మతి స్థితి లేని డిస్కషన్లు తెచ్చి పాకిస్తాన్ తోటి పోల్చుడు ఏందని అసలు అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారు. తేజస్వి సూర్య ఖబర్దార్, ఇట్లాంటి పిచ్చివాగుడు వాగితే మేము ఊరుకోము, నీ సంగతి చెప్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మీకు. తెలంగాణ సమాజానికి తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతోందన్నారు. దక్షిణాది ఎంపీ అయిన తేజస్వి దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా తెలంగాణపై అక్కసు వెల్లకెక్కారని మండిపడ్డారు. తేజస్వి సూర్య వెంటనే పార్లమెంట్లో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పి బేషరతుగా మాటను ఈరోజు తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తూ, ఆంధ్ర తెలంగాణ విడదీసినప్పుడు తల్లి నుంచి బిడ్డను వేరేసి చెప్పనేటువంటి విష ప్రచారం ఆయన విషయం కక్కుతాడు. ఈ రోజు ఆయన బాటలో తేజస్వి సూర్య కూడా ఈరోజు పార్లమెంట్ లో విషం కక్కడం అనేది పదే పదే తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మటం బీజేపీకి అలవాటైందన్నారు ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్రంపై అక్కసు ఎందుకని ప్రశ్నించారు. పనికి మాలినోళ్లనంతా బీజేపీ ఎంపీలను చేస్తోందన్నారు అద్దంకి. తెలంగాణ మీద పదే పదే విషం జిమ్మడం అనేది బీజేపీ నాయకులకు అలవాటైంది. అది ప్రధానమంత్రి అయినా, లేదంటే వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులైనా, లేదంటే ఇలాంటి తేజస్వి సూర్య లాంటి అవగాహన లేని ఎంపీలైనా సరే తెలంగాణ పట్ల బీజేపీ నాయకత్వానికి, బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది తార్కాణం.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లు అత్యంత హేయమైన చర్య అని అన్నారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఇలాంటి అక్కసు వెళ్లగక్కే బీజేపీ నేతలకు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ అవహేళన చేస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రజల మీద రాష్ట్రం మీద విషం కక్కుతున్నటువంటి పరిస్థితిని తెలుసు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్ముతోందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోలుస్తుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని అన్నారు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పైన జరిగిన దాడి అని అన్నారు. దేశ విభజనతో పోల్చడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ విభజనను దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను వెంటనే పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఆయనపై బీఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేయాలని అన్నారు. తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం దేశద్రోహ చర్య అని అన్నారు దాసోజు శ్రవణ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా. దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి. తేజస్వి సూర్య మాటలను వెనకేసుకొచ్చారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తేజస్వి మాట్లాడిన దాంట్లో అంతరార్థం వేరన్నారు. ఆయన కామెంట్స్ను భూతద్దంతో చూడొద్దన్నారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి కొబ్బరి జోకినట్టు ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లపైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. గాంధీ భవన్ గేటు ముందు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో తేజస్వి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తేజస్వి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణపై బీజేపీ నేతల అక్కసు బయటపడిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. అధిక టెంపరేచర్స్ నమోదవుతుండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవ్వరూ బయటకు రావద్దని అలర్ట్ జారీ చేశారు. హన్మకొండ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఓవైపు టెంపరేచర్లు పెరుగుతుంటే పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతతో రాష్ట్రం భగ్గుమంటుంది. ఉదయం 10 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండవేడి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలతో పాటు పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 40 డిగ్రీలు దాటి 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్స్. టెంపరేచర్లు ఇంచుమించుగా 1 డిగ్రీ అటు ఇటుగా ఉన్నాయి. కొన్ని చోట్ల 1 డిగ్రీ పెరగ, కొన్ని చోట్ల 0.6 నుంచి 0.8 వరకు తగ్గిన అకేషన్ కూడా ఉంది. అయితే మనకి నార్త్ తెలంగాణలో టెంపరేచర్లు ఒక 0.5 డిగ్రీస్ తగ్గడం జరిగింది. ఈరోజు హయ్యెస్ట్ వచ్చి మనకి మళ్ళీ ఆదిలాబాద్లోనే 42.8 డిగ్రీలు ఆదిలాబాద్లో రికార్డ్ అవ్వడం జరిగింది. మన సౌత్ తెలంగాణలో 41.4 డిగ్రీలు ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదే స్థాయిలో మనకి రాగల 2-3 రోజుల్లో కూడా 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. మండుతున్న ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంగా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో అత్యధికంగా 44.3 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లా ముష్కీలో 44.3 డిగ్రీలు, వంకులంలో 44.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర, దస్తూరాబాద్ కుంటాలలో 4.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తలమడుగు, బేలాలో 44 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఎండల దాటికి తట్టుకోలేక ప్రజలు విలవిలలాడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోత, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ ప్రభావం ఉంటుంది. బయటకొచ్చే వాళ్లు జాగ్రత్తలు పాటించాలన్నారు డాక్టర్స్. మంచిర్యాల జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం 8 గంటల నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు జనం. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. జిల్లాలో రోజురోజుకు టెంపరేచర్స్ పెరిగి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు దంచుకొడుతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో వర్షం పడింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గట్ల నరసింగాపురంలో గంటపాటు కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. రాళ్లవానకు కోతకొచ్చిన వరి పంట నేల కొరిగింది. 6 గాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలన్నారు. పెరుగుతున్న ఎండలతో జనం జాగ్రత్తగా ఉండాలన్నారు వైద్యశాఖ అధికారులు. హీట్ స్ట్రోక్స్ ను లైట్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు డాక్టర్స్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చతో పార్లమెంట్ దద్దరిల్లింది. కేంద్రం తెస్తున్న మహిళా కోటా బిల్లు చరిత్రాత్మకమైందన్నారు ప్రధాని మోదీ. చట్టసభల్లో రిజర్వేషన్ మహిళల హక్కని చెప్పారు. రాష్ట్రాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. కేంద్రం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లుతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. పార్లమెంట్ స్పెషల్ సెషన్ హాట్ గా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుపై చర్చతో సభ దద్దరిల్లింది. లోక్సభలో మహిళా కోటా బిల్లుపై ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ బిల్లు చారిత్రాత్మకమైందని చెప్పారు. చట్టసభల్లో రిజర్వేషన్ మహిళల హక్కని, దాన్ని ఎవరూ కాదనలేరని అన్నారు. మహిళా కోటా అమలులో జాప్యం చేసేదే లేదన్నారు. రాష్ట్రాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. మహిళా బిల్లు అమలు మనందరికీ దక్కిన గౌరవమని అన్నారు మోదీ. चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी. ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी. మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు రాజకీయం చేయొద్దన్నారు ప్రధాని మోదీ. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్తో దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని చెప్పారు. బిల్లును వ్యతిరేకించిన పార్టీలను ప్రజలు క్షమించరన్నారు. మహిళా రిజర్వేషన్ను 30 ఏళ్ల క్రితమే తేవాల్సిందన్నారు. బిల్లు వెనక ఎలాంటి స్వార్థం లేదని, విపక్షాలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు మోదీ. जो आज विरोध करेंगे उसको लंबे समय तक कीमत चुकानी पड़ेगी. लंबे समय तक कीमत चुकानी पड़ेगी. और इसलिए राजनीतिक समझदारी भी इसी में है कि हम ग्रासरूट लेवल पर महिलाओं की जो पॉलिटिकल लीडरशिप खड़ी हुई है उसको आपने अब कंसीडर करना पड़ेगा. మహిళా బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలన్న ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మాటలు ఖండించారు కేంద్ర మంత్రి అమిత్ షా. మతం ఆధారంగా సీట్లు కేటాయించడం, చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం అంగీకరించబోదన్నారు షా. मान्यवर, हमारा संविधान किसी भी प्रकार के धर्म के आधार पर आरक्षण की कतई मंजूरी नहीं दे रहा. और मैं फिर से संकल्प सरकार का बताता हूं कि धर्म के आधार पर मुस्लिमों को किसी भी प्रकार का आरक्षण गैर संवैधानिक है, इसका सवाल ही पैदा नहीं होता है. కేంద్రం తెస్తున్న డీలిమిటేషన్ బిల్లుతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది అబద్ధమని చెప్పారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 50% ఎంపీ సీట్లు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణలో కొత్తగా 9, ఏపీలో 13 ఎంపీ సీట్లు వస్తాయన్నారు షా. मान्यवर लगभग 23.76% दक्षिण के सांसदों का यहाँ शक्ति है. अब 50% वृद्धि होने के बाद 129 की जगह 195 सांसद बैठेंगे और उनकी शक्ति 23.97% मतलब 24% होगी. तो शक्ति कम नहीं हो रही है, बढ़ रही है. డీలిమిటేషన్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు అమిత్ షా. అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగితే మంచిదేనని చెప్పారు. పార్లమెంటులో సౌత్ ప్రాధాన్యం తగ్గుతుందనేది అబద్ధమన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు అమిత్ షా. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది కేంద్రం. 3 రోజుల పాటు జరిగే చర్చల్లో 2 బిల్లులపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ. అయితే కేంద్రం తెస్తున్న బిల్లు సరిగా లేదన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే కేంద్రం హడావిడిగా మహిళా బిల్లు తెచ్చిందని విమర్శించారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్స్లో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా కుటిల నీతి ముందు చాణక్య నీతి కూడా పనికిరాదని విమర్శించారు విపక్ష ఎంపీలు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం తీరును ఎండగట్టారు విపక్ష ఎంపీలు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే కేంద్రం హడావుడిగా మహిళా బిల్లు తెచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. మహిళల హక్కుల రక్షణలో కాంగ్రెస్ను విమర్శించే స్థాయి బీజేపీ నేతలకు లేదన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని 2018లోనే ప్రధానికి రాహుల్ గాంధీ విన్నవించారన్నారు ప్రియాంక గాంధీ. दरअसल इसी सरकार ने महिला आरक्षण का जो विधेयक सर्वसहमति से 2023 में पारित कराया था, उसमें 2 चीज़ें थी जो इस विधेयक में नहीं है. उसमें लिखा था कि इसे लागू करने से पहले नई जनगणना और परसीमन कराई जाएगी. अब अचानक क्या हो गया? मन बदल गया. वही सरकार पुराने आंकड़ों के आधार पर क्यों आगे बढ़ना चाह रही है और इतनी जल्दबाजी क्यों? మహిళా రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు ప్రియాంక గాంధీ. ఈ బిల్లు ముసుగులో తెస్తున్న డీలిమిటేషన్ బిల్లుపైనే అభ్యంతరాలున్నాయని చెప్పారు. డీలిమిటేషన్ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదిస్తే అది ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుందన్నారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా కుటిల నీతి ముందు చాణక్య నీతి కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు ప్రియాంక.